హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఓడగా రికార్డు సృష్టించిన నౌక గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సో ఇది మనకి జనరల్ నాలెడ్జ్గా అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది చూద్దాం. టైటానిక్ 5 రెట్లు పెద్దది. 27న అంటే ఈ నెల 27న ఈ విలాసవంతమైన ఐకాన్ ఆఫ్ ది సీస్ ప్రారంభం. ఈ నెల 27న అయితే ప్రారంభం కాబోతుంది. సో దీని గురించి అన్ని విషయాలు తెలుసుకుందాము. తెలుసుకునే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఓడగా రికార్డు సృష్టించింది ఈ నౌక. అంటే మనకి అంతకుముందు ఉన్నది టైటానిక్ నౌక అన్నది ప్రపంచంలోనే పెద్దదిగా చెప్పుకుంటారు. టైటానిక్ ఓడతో పోలిస్తే 5 రెట్లు పెద్దది. 20 అంతస్తులు కలిగిన అత్యంత విలాసవంతమైన భారీ ఓడ ఐకాన్ ఆఫ్ ద సీస్ ప్రయాణికుల కోసం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఓడగా రికార్డు సృష్టించిన ఐకాన్ ఆఫ్ ద సీస్ మొదటి సముద్ర ప్రయాణం ఈ నెల 27న మియామి అంటే 2024 జనవరి 27న అమెరికాలో ఉన్న మియామి అనే ప్రాంతం నుండి మొదలు కానుంది. ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కలిగించే సెంట్రల్ పార్క్, వాటర్ పార్క్, థ్రిల్ ఐలాండ్, స్విమ్మింగ్ పూల్స్ ఇలా 8 రకాల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఐకాన్ ఆఫ్ ద సీస్ కరేబియన్ దీవుల్లోని ఫోన్స్కు చేరుకోగా అంటే కరేబియన్ దీవుల్లో ఉన్న ఫోన్స్ అనే ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడ అధికారులు కొన్ని తనిఖీలు నిర్వహిస్తారు. అంటే కొంచెం చెక్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత మళ్ళీ దాని ప్రయాణం అన్నది మొదలవుతుంది. సో దాంట్లో ప్రయాణించే వాళ్ళు ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతారని చెప్పవచ్చు. మరి దీని గురించి విశేషాలు చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో అయితే మొత్తం 20 అంతస్తులు ఉన్నాయి. సో ఇది చాలా గ్రేట్. 20 అంతస్తులు అంటే మామూలు మాటలు కాదు. దీని పొడవు అనేది 165 మీటర్లు. ఓకే, దీని పొడవు అనేది 65 మీటర్లు. గదులు వచ్చేసరికి 2805. ఓకే, గదులు 2805 గదులు అయితే ఉన్నాయి. దీని బరువు 2,50,800 టన్నుల బరువు అయితే ఉంటుంది, మొత్తం నౌక బరువు అనేది. నెక్స్ట్, ప్రయాణికుల సామర్థ్యం. ఇందులో ఎంతమంది ఎక్కొచ్చు అంటే 7,600 మంది ఎక్కొచ్చు. అలాగే దీంట్లో పనిచేసే సిబ్బంది 2,350. అంటే ఇంచుమించు ఒక 10,000 మంది దాకా దీంట్లో ఎక్కే సామర్థ్యం అనేది దీంట్లో ఉంది. నెక్స్ట్, దీని నిర్మాణం రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ అనేది నిర్మించడం జరిగింది. ఆ కంపెనీ అనేది దీని నిర్మాణం అనేది చేపట్టింది. నిర్మాణ ఖర్చు వచ్చేసి 16,624 కోట్లు. సో ఇంధనం ద్రవరూప సహజ వాయువు. దీంట్లో వాడే ఇంధనాలు ఏంటంటే ద్రవరూప సహజ వాయువులు అనేవి దీంట్లో వాడడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని విశేషాలు అనేవి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. ఇది చూడండి, ఈ షిప్ అనేది చూసారు కదా, ఇలా ఉంటుంది మనకి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.